కాదు పవన్ కళ్యాణ్ గారు. పార్టీ వేరు, వ్యక్తి వేరు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ముందు నుంచి ఏంటంటే యువత ఆయనకి కనెక్ట్ అయిపోయి ఉంటారండి. ఆయన ఇప్పుడు ఒక 25 ఏళ్ళ నుంచి సినిమాల్లో ఉన్నా కూడా ఆయన మొట్టమొదటి సినిమా నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన యువతకు ఒక మంచి సందేశం, ప్రతి సినిమాలో కూడా ఒక క్యాప్సూల్ లాగా ఒక సందేశం ఉంటుంది. అది ఆ యువతకు అర్థమవుతుంది. అందుగురించి ఆయనకు వాళ్ళంటే విపరీతమైన పిచ్చి. సినిమా సక్సెస్ ఫెయిల్తో సంబంధం లేకుండా క్రేజ్ ఉన్న నాయకుడు, ఏకైక నాయకుడు దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఇచ్చింది ఏంటంటే యువతకి ఏంటంటే మీరు ఖైరతులు కొడుతూ ఆనందించండి, పర్వాలేదు, కానీ బాధ్యతను మర్చిపోవద్దు. మీరు విద్యలో టాప్లో ఉండండి, వ్యాపారాల్లో టాప్లో ఉండండి, దానికి సంబంధించి ఏం కావాలన్నా సరే నేను అండగా ఉంటానని చెప్పడం జరిగింది. ఆయన ఇప్పుడు కొత్త ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఆయన ముందుకు తీసుకొచ్చి ఈ సైన్స్ ఇప్పటివరకు సైన్స్ అంత అభివృద్ధి చేయలేదండి. ఆయన తీసుకున్న సైన్స్ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్న దాంట్లో ఆయన ఏం చేశారంటే ఇప్పటి వరకు కూడా అంత పెద్ద సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్స్ మనకు లేవు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 3 సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్స్ పెద్ద వచ్చినాయి. రాజమండ్రిలో ఒకటి, విజయవాడలో ఒకటి, విశాఖపట్నంలో కూడా ఒక పెద్ద సైన్స్ టెక్నాలజీ ల్యాబ్ వస్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే యువ శాస్త్రవేత్తలను ఐడెంటిఫై చేయడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు. యువతే ఆయనకి పవన్ కళ్యాణ్ గారికి అంట, యువతే భారతదేశానికి భవిష్యత్తు, యువతే మన దేశంలో ఉన్నది కూడా. 70% యువత ఉన్నారు. వాళ్ళ నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు